ప్రజానికానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అనేక సందర్భాల్లో మరి గత 3 దశాబ్దాలుగా మరి ఆదివాసీల మరి అనేక రకాల మళ్ళీ ఆదివాసీ దినోత్సవం చేసుకుంటూనే వస్తున్నాం. కానీ మరి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదిగా మరి మేము పేర్కొంటున్నాము. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారికంగా మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆదివాసీలు అంటే మూలవాసులు. ఈ దేశంలో మరి 1950 స్వాతంత్రం రాకముందు మరి ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళ పండుగను చేసుకుంటుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దురుద్దేశంతోన లేకపోతే ఆదివాసుల మీద వివక్షాపూరితంగా మరి డీనోట్ టైప్స్ అయినా మరి ఒక జీవోదర వచ్చిన లంబాడీలతో కలుపుకొని మరి ఆదివాసీ ప్రోగ్రాం చేయమనడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న మరి ఉప సంచాలకులు మరి ఏ ఉద్దేశంతో నా జీవో విడుదల చేశారు మరి వారికే తెలియాలి. ఎందుకనంటే మరి వాళ్ళ మరి ఈ మరి ఆదివాసుల అస్తిత్వం పోయింది, ఆదివాసుల కల్చర్ పోయింది, ఆదివాసుల భూములు పోయాయి. కానీ మరి ఆదివాసీ పండుగ అంటే మాకు మిగిలింది ఏమీ లేదు. మరి ఆదివాసీ పండుగను కూడా మరి లంబాడీలతో మరి గిరిజనేతరులైన లంబాడీలతో కలిసి మరి ప్రోగ్రాం చేయమనడం మరి ఎంతవరకు కరెక్ట్ అని మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి గిరిజన శాఖ ఉప సంచాలకులు మరి వారి సామాజిక వర్గాన్ని మరి వాళ్ళతో కలిసి చేసుకోవడం మరి ఆదివాసీ సమాజంలో మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం హైజాక్ చేయడం కోసమే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మా ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేకమైన మొదటి డిమాండ్గా మేము చెప్తున్నాం, లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని మా మొదటి డిమాండ్తోనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే 9వ తారీఖు ఆదిలాబాద్లో నుండి హైదరాబాద్లోకి మేము ఒకటే పిలుపునిస్తున్నాం. ఈ దశతోనే మరి లంబాడీలని ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా మా మొదటి డిమాండ్గా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎస్టీ జాబితా లంబాడీలను వెంటనే ఎక్కువ సాగుతూ తెలుసుకుంటా. ఒక్క విషయంలో ఒక్క మాటగా చెప్తున్నాను, లంబాడీలో అసలు హిస్టరీనే కాదు. 1976లో అక్రమంగా చొరబడ్డ వలసవాదులు, ఈ వలసవాదుల వల్ల మా అస్తిత్వాన్ని మేము కోల్పోవాల్సి వస్తుంది, మా రిజర్వేషన్ మేము కోల్పోతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఎంప్లాయీస్ అయినా ఉన్నతాధికారులైనా ప్రతి ఒక్కరికి విన్నవించేది ఒకటే, ఎస్టీ జాబితా లంబాడీని తొలగించాలి, మా రిజర్వేషన్ మాకు కల్పించాలి, మా హక్కులు మాకు దక్కే విధంగా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎస్టీ జాబితా నుంచి లంబాడీని తొలగించాలి, తొలగించిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగాలి. సో మీడియా మిత్రులందరికీ ప్రతిఘటించాలని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.